రెండో విడత రైతు రుణమాఫీ సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పాలకుర్తి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారంటున్న ఝాన్సీరెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రుణమాఫీ ప్రభుత్వం చేసింది. దీంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తూ పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు. మరోవైపు అఫీషియల్గా కలెక్టరేట్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీరెడ్డి ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడదాం. మేడం, అంటే రెండో విడత సంబంధించిన రుణమాఫీ కూడా జరిగింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధాన హామీ. ఆ హామీ నిలబెట్టుకుంటుంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంటే మా నియోజకవర్గంలో రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. స్పెషల్లీ ఈరోజు 1,50,000 రుణమాఫీ అవ్వటం అనేది ఇక్కడ పండుగ వాతావరణం సృష్టిస్తుంది. అదే పండుగ వాతావరణంలో కూడా మాకు చాలా భారీ ఎత్తున చేరికలు కూడా అవ్వటం జరిగింది. మా రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ముఖ్యంగా మా మహిళలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు అంటే రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ విడతలో 1,00,000 లోపు రుణమాఫీ చేసినప్పుడు ఇప్పుడు 1,50,000కి సంబంధించినటువంటి రుణమాఫీ ఈ రెండు చేసిన తర్వాత రైతులతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? అంటే వాళ్ళ కళలు కన్నా నిజమైంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం చేసినప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడే చేయటం జరిగింది. అప్పుడు 1,00,000 రూపాయలు. మరి అదేవిధంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలి అనేది చాలా మంచి ఐడియా మన సీఎం గారికి రావటం. మరి అదేవిధంగా మన రైతులు కూడా అంతే విధంగా కూడా చాలా హ్యాపీగా కృతజ్ఞతగా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మన సీఎం గారికి కానీ కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ మన నియోజకవర్గం నుంచి రైతులందరి తరపున మన కాంగ్రెస్ రైతులందరి తరపున కూడా నేను సీఎం గారికి కానీ మరి మన పెద్ద లీడర్స్ అందరికి కానీ మన అధిష్టానానికి కానీ నేను కృతజ్ఞత చెప్తున్నాను. అంటే ఈ రుణమాఫీకి సంబంధించి కూడా చూస్తే ఫస్ట్ రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడు కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి, చేయలేరు అని కానీ లేదా రాజీనామాల వరకు ఇట్లా రకరకాల ప్రకటనలు చేశారు. కానీ అది ఇప్పుడు సాధ్యమైంది. ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు హరీష్ రావు కావచ్చు వీళ్ళంతా కూడా రాజీనామా చేస్తాం, ఇది చేస్తే చేయలేదు ప్రభుత్వం అని చెప్పారు కదా. మన నియోజకవర్గంలోనే హరీష్ రావు గారు వచ్చి మరి దయాకర్రావు గారు అమ్మట వచ్చి అనటం జరిగింది, ఇది కనుక అయితే రాజీనామా చేస్తానని. మరి ఇప్పుడు ఈరోజు 1,50,000 కూడా రుణమాఫీ అయింది. మరి ఏది మరి ఆయన రాజీనామా ఏది? మరి రాజీనామా మరి ఆ రోజు రెడీగా పెట్టుకున్నాను, మీరు రుణమాఫీ చేయమని సవాల్ ఇసిరారు. మరి ఆ సవాలుకి తగ్గట్టు ఆయన రాజీనామా కూడా చేయాలి. మరి మేమందరం కూడా మా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నాం ఆ రాజీనామా కోసం. అగ్రికల్చర్ బేస్డే మన దేశం ఉంటుంది, మన రాష్ట్రం కూడా. ఇప్పుడు ఈ రుణమాఫీ కావచ్చు ఇదంతా కూడా అగ్రికల్చర్గా చూస్తే ఎట్లాంటి రైతులకు ఎట్లాంటి భరోసా ఇస్తుంది అనుకుంటున్నారు? ఎట్లాంటి వాళ్ళకు చేయూతనిచ్చిందని భావించవచ్చు? అంటే మీరు మొన్ననే చూసారు అసెంబ్లీలో ఆ బడ్జెట్ అలోకేట్ చేయటం కూడా రైతులకే ఎక్కువ చేసింది. మీరందరికీ తెలుసు, రైతులకి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పెద్దపేట గతంలో వేసింది, ఇప్పుడు కూడా ఇవ్వబోతుందనే సాక్ష్యం మొన్న అసెంబ్లీలో నిన్నగాక మొన్న అయిన అసెంబ్లీలో ఎంత కేటాయించారో మీకే తెలుసు. సో అది నేను చెప్పాల్సిన ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ సందర్భంగా రైతులకు మీ వైపు నుంచి లేదా మీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏం చెప్తారు? రైతులకి నేను చెప్పేది ఏంటంటే మన పొలం మనమే దున్నుకోవాలి. మన రైతులందరూ కూడా అంటే అందరూ కూడా ఒక అజెండాతోటి చేస్తారు. మరి మాకు రైతులు మాత్రము ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా పంటలు నష్టం వచ్చినా లాభం వచ్చినా పండిస్తారు. మరి అదే ఈరోజు వాళ్ళ లాభాన్ని కోసము మరి వాళ్ళకి వచ్చిన నష్టం సహాయం చేయడం కోసమని మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి రుణమాఫీ చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా గుండె ధైర్యంగా ఉండండి. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు ఎంట పెట్టుకొని మరి వాళ్ళ వెనకమాల ఎప్పుడు కూడా ముందు రైతన్న నడిపించేదే కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రస్తుతం అయితే రుణమాఫీ నేపథ్యంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అయితే సంబరాలు జరుపుకుంటుంది. రెండో విడతకు సంబంధించి 1,50,000 సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా బ్యాంకుల్లోకి వేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వేడుకలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తూ కూడా పాలాభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. మూడవ విడతలో 2,00,000 లోపల అంటే ఇప్పటి వరకు 1,00,000కి సంబంధించినటువంటి ఇది మొదటిసారి జరిగింది. ఇప్పుడు రెండో విడతలో 1,50,000 వరకు జరిగింది. మూడో విడతలో పూర్తిగా హామీ ఇచ్చినటువంటి 2,00,000 వరకు కూడా రుణమాఫీ జరగనుంది. మరో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 1,00,000 మంది రైతుల వరకు ఇది బెనిఫిట్ కానుంది. దీంతో రైతులు అయితే ఆనందం వ్యక్తమవుతుంది. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, జనగామ జిల్లాలోని పాలకుర్తి నుంచి.